ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఆ 12 జ్యోతిర్లింగాలలో ఆ శివనామములలో ఒక పేరైన భీమశంకరుని ఆలయం గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు 5 జ్యోతిర్లింగాల ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ జ్యోతిర్లింగమైన భీమశంకరుని ఆలయం గురించి తెలుసుకుందాము. భీమశంకరుని ఆలయం అనేది ఎలా ఏర్పడింది అనగా, సుదక్షిణుడని పేరు గల కామరూప దేశ ప్రభువు ఒకతను ఉన్నారన్నమాట. అతనికి భీమాసురుడు అని పేరు గల రాక్షసుని బాధలను తాళలేక ఆయన శంకర్ని ప్రార్థించగా డాకినీ నగరంలో ఆ రాక్షసుని సంహరించి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో స్వయంగా స్థిరుడయ్యాడనమాట భీమశంకరుడు. ముందుగా మనం చెప్పుకున్నట్లు భీమశంకర క్షేత్రం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం అన్నమాట. ఇది హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించినందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిందనమాట. భీమశంకర క్షేత్రం అనేది సహ్యాద్రి పర్వత శ్రేణులలో మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్ల దూరం, ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమశంకరంలోని భీమా నది పక్కన భావగిరి గ్రామంలో ఈ క్షేత్రం అనేది వెలిసి ఉందన్నమాట. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు సాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనము. భీమేశ్వర జ్యోతిర్లింగం అనేది ఎలా ఆవిర్భవించిందో స్థల పురాణం ద్వారా తెలుసుకుందాము. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథన అనేది శ్రీ శివ మహాపురాణం నుండి చెప్పబడిందనమాట. వ్యాస మహర్షి చెబుతున్నారు, మునులారా, శంకరుడు కామరూప ప్రాంతంలో భీమశంకరుడై స్థిరంగా నిలిచిన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. పూర్వము ఈ సహ్యాద్రి పర్వత ప్రాంతంలో భీముడనే రాక్షసుడు ఉండేవాడు. వాని తల్లి పేరు కర్కటి, ఆమె భర్త విరాధుడు. విరాధుని శ్రీరామచంద్రుడు సంహరించగా కర్కటి తన తల్లిదండ్రులైన పుష్కసి, కర్కటుల వద్దనే ఉంటూ వచ్చింది. ఒక రోజున కుంభకర్ణుడు అరణ్య సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి కర్కటితో స్నేహం చేసి కొంతకాలం ఉన్నాడు. ఫలితంగా ఆమె గర్భాన్ని ధరించి భీముని కన్నది. కుంభకర్ణుడు వారిద్దరినీ విడిచి లంకకు వెళ్ళిపోయాడు. కర్కటి తల్లిదండ్రులను అగస్త్య శిష్యుడైన సుతీక్ష్ణుడు అనే ఋషి భస్మం చేశాడు. ఈ పరిస్థితులలో కర్కటి కొడుకుతో కూడి రోజులు వెళ్ళబెచ్చుకుంటూ ఉండగా ఒక రోజున భీమాసురుడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, తన జన్మవృత్తాంతం చెప్పవలసింది అని అడిగాడు. ఆమె అంతా వివరంగా చెప్పింది. తల్లి నోట రావణ, కుంభకర్ణులు శ్రీరాముని చేతిలో హతులయ్యారని విన్న భీముడు అందరూ రాక్షసుల వలనే విష్ణువు మీద ద్వేషాన్ని పూని పగను సాధింపనించి బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి వరాలను పొంది దేవతలను, ఋషులను, సాధువులను, సజ్జనులను బాధించటం మొదలుపెట్టాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరము శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపములేమిటి, ఈ శివపూజలేమిటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడావు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షస రాజా, మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికీ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు. ఇంద్రాది దేవతలు కూడా
విధి మాధవులను ముందుంచుకుని శంకరుని వద్దకేగి భీమాసురుని సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు. శంకరుడు వారికి అభయాన్నిచ్చి పంపించి తన భక్తులైన కామరూపదేశ రాజదంపతులను రక్షించటం కొరకు శంకరుడు ప్రత్యక్షమై భీమాసురుని వాని సైన్యాన్ని తన క్రోధాగ్ని జ్వాలలచే దహించాడు. సుదక్షిణుడు భక్తి పారవస్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. వనమంతా రాక్షసుల భస్మరాసులచే నిండిపోయింది. అక్కడ అనేక సిద్ధులను ఇచ్చే ఔషధాలు పుట్టాయి. ఆ భస్మకు అనేక మహిమలు ఉన్నాయి. ఆ భస్మను ధరిస్తే భూత ప్రేత పిశాచుల బాధ ఉండదు అని, ఎలాంటి రోగాలైనా నయమవుతాయని ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు సంపర్కజనితమైన వనౌషధాలను భస్మను ఉపయోగించుకుని అనేక లాభాలను పొందుతున్నారు. నారదాది మునులు, ఇతర ఋషులు, దేవతలు ప్రార్థించగా శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ స్థిరంగా నెలకొని ఉన్నాడు. ఇది భీమాసుర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథ. పరమ పవిత్రమైనది. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయింది. విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాది పర్వతములలో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారం చేశారని పురాణగాథ. ఈ విధంగా రాలిన చెమటబొట్లే భీమానదిగా గుర్తింపు వచ్చింది. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళం నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా ఉండునట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడుగా ఇక్కడే ఉండాలని కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహ్యాద్రి పర్వతములలో వెలసాడు. ఈ భీమశంకరుని ఆలయం యొక్క కట్టడం అనేది ఎలా ఉందో తెలుసుకుందాము. భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పిష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల అనుసారం తెలుస్తుంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దానిపైన ఒక కత్తి ఘాటు ఉంటుంది. 1437లో చిమంజీ అంతజీ నాయక్ అతను స్వామి ముందర ఉన్న సభామండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పిష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రము భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాల పైన ఉంటాయి. కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాలలో భీమశంకరి ఆలయం ఒకటి. అన్ని జ్యోతిర్లింగాల క్షేత్రాలలాగే భీమశంకరుని గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ మార్గము గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాలు, పైన కూడా ప్లాస్టిక్ రూఫ్తో కూడిన మరీ అత్యంత సుందరమైన స్వాగత ద్వారము ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భీమశంకర మందిరంతో పాటు సమీపంలోని ఆలయాల దేవతలను కూడా భక్తులు దర్శించుకుంటారు. త్రిపురాసురుడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడికి సహాయం చేసిన శివగణాలు సాకిని మరియు డాకిని కోసము ఒక మందిరము ఉంది. ప్రధాన ఆలయానికి సమీపంలో ఇతర ఆలయాలు ఉన్నాయి. కమలాజమాత పార్వతీదేవి అవతారము మరియు త్రిపురాసురుడితో జరిగిన యుద్ధంలో శివుడికి సహాయం చేసింది. ఆవిడ ఆలయం కూడా ఉంటుంది. భీమశంకర దేవాలయం వెనుక మోక్షకుండ తీర్థం ఉంది. ఆలయానికి వెళ్లే ముందు ఈ కుండంలో స్నానం చేయటము ఆచారము. మహాముని కౌశిక పురాణ తపస్సు ఫలితంగా ఈ కుండము ఏర్పడింది. అదనంగా దత్తాత్రేయుడు సృష్టించిన జ్ఞానకుండము మరియు సర్వతీర్థము భాషితాదేవికి అనుసంధానించబడి ఉన్నాయి. కుసారణ్య తీర్థము ఆలయానికి దక్షిణంగా ఉంది. ఇక్కడ నుండి భీమా నది తూర్పు వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఆలయ ప్రాంగణంలో శని భగవానుడికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం కూడా ఉంది. భీమశంకర శివలింగానికి ముందు నంది విగ్రహం ఉంటుంది. శని దేవాలయము భీమశంకర దేవాలయం యొక్క ప్రధాన సముదాయంలో ఉంది. శని మందిరము ముందు 2 స్తంభాల మధ్య అపారమైన పురాతనమైన పోర్చుగీసు చర్చి గంట ఉంటుంది. ఆలయం
కొన్నిసార్లు విడగొట్టబడిన పెద్ద అటవీ ప్రాంతము ఉంది. ఈ భీమశంకర జ్యోతిర్లింగ ఆలయానికి మనం చేరుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయన్నమాట. అవి ఎలా అంటే ముంబై నుంచి పూణే, ఔరంగాబాద్, అహ్మదాగర్ల నుండి అనేక విధములైన వాహన సౌకర్యములు ఉన్నాయి. ముంబై, పూణేల నుండి బస్ సౌకర్యములు ఉన్నాయి. 124 కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే రైల్వే సౌకర్యము కూడా అందుబాటులో ఉంది. 200 కిలోమీటర్ల దూరంలోని ముంబై రైల్వేతో పాటు విమాన సౌకర్యం కూడా కలిగి ఉంది. ఈ భీమశంకర ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ వచ్చి కజ్రత్ అన్నమాట. ఈ కజ్రత్కు రైలులో వెళ్ళి అక్కడి నుండి బస్సులో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి భీమశంకర జ్యోతిర్లింగం వెలిసిన కండాస్ చేరుకోగలరు. భీమశంకర్ అనేది ఒక చిన్న కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు. పర్వదినములలో వసతి దొరుకుట కష్టము. చిన్న భోజనము, కాఫీ హోటల్స్ ఉన్నాయి. NH50 దారి గుండా పూణే నుండి 3 కిలోమీటర్ల దూరం పయనించి అక్కడ నుండి 59 కిలోమీటర్లు ద్వారా భీమశంకర్కు చేరుకోవచ్చు. ఈ 59 కిలోమీటర్లలో ఎటువంటి సెల్ ఫోను పనిచేయదు, కానీ GPS అనేది పనిచేస్తుంది. దారి మధ్యలో ఒక ప్రాజెక్టు కూడా చూడవచ్చు. ఈ విధంగా మనం ఈ భీమశంకర్ని జ్యోతిర్లింగానికి చేరుకోవటానికి బస్సు ద్వారా కానీ, రైల్వే స్టేషన్ రైలు ద్వారా కానీ, విమానాల ద్వారా కానీ చేరుకోవచ్చు. అలానే ఇక్కడ పర్యాటకంగా మనం చూడటానికి అడవి, కొండలలోని ఈ ప్రాంతాలలో ఆలయము ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనబడే కామరూపదేశపు రక్షణ గోడలు అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారంగా ఉంటుంది. దగ్గరలో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడతలు, ట్రెక్కింగ్కు మనము అనేక అవకాశములతో ఈ ప్రాంతము ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అయితే మనము వెళ్ళటానికి అనుకూలమైన కాలం వచ్చి ఆగస్ట్, ఫిబ్రవరి నెలలలో, అలానే వేసవిలో, వర్షాకాలంలో అక్కడి వాతావరణము యాత్రలకు అనుకూలంగా ఉండదు. కండాస్ నుండి 2 నడక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా సుమారు 6 గంటల సమయం పడుతుంది. శారీరకంగా దృఢంగా లేని వారికి వర్షాకాలం, వేసవి కాలంలో నడక మార్గము అత్యంత క్లిష్టమైనది. కండాస్ నుండి రవాణా సదుపాయము ఉండదు. కనీసము 5 నుంచి 10 మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్ళాలి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 7వ జ్యోతిర్లింగమైన రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు అనేది కింద తెలపండి. ఓం శ్రీ మాత్రే నమః.